ఖాళీ టైంలో లైక్ యువర్ పర్సనల్ లైఫ్ ఏంటి? సో వాట్ ఆర్ యువర్ ఇంట్రెస్ట్? Okay. మీరు ఏం చేయాలనుకుంటున్నారు, నేను చేస్తారు? షూట్ లేకుంటే నేను ఎక్కువగా లైక్ ఐ లవ్ టు బీ ఇన్ జిమ్ ఫస్ట్. ఓకే. వర్కౌట్ చేస్తాను. అదర్వైజ్ ఇంకా జిమ్ అంటే రోజంతా ఉండలేం, కానీ ఒక 2-3 గంటలు జిమ్ చేసుకున్న తర్వాత ఐ వాంట్ టు వాచ్ మూవీస్. మాకు యాక్టర్స్కి కానీ సినిమా రిలేటెడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అదృష్టం ఏంటంటే మిగతా వాళ్ళు సినిమాని ఒక టైంపాస్ కోసం చూస్తారు, కానీ మాకేంటంటే సినిమా ఒక ఎంటర్టైన్మెంట్తో పాటు దాంట్లో ఏం నేర్చుకోవచ్చు, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయకపోతే బాగుంటుంది అనేది కూడా ఒక లెర్నింగ్ లెసన్స్ లాగా. సో ఒకరు షూట్ లేకపోతే యాజ్ ఐ సెడ్ స్క్రిప్ట్స్ రాసుకోవడం ఆర్ వాచింగ్ మూవీస్. మూవీస్ అంటే ఇంకా మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి, అలా ఎన్ని కుదురుతాన్ని. ఓకే. సో మీరు జిమ్ చేస్తా అంటున్నారు కదా, మరి తింటారు కూడా? తింటాను, బట్ నా డైట్ కొంచెం కంట్రోల్డ్గా ఉంటుందండి. 7:30కి డిన్నర్ క్లోజ్ నాది. సో యా, మార్నింగ్ నా ముందు తీసుకొచ్చి అన్ని టైప్స్ ఆఫ్ ఐటమ్స్ పెట్టినా ఆఫ్టర్ 7:30 ఆర్ 7:45 ఇంకా దాటిందంటే ఇంకా ఐ కాంట్. దట్స్ నైస్. అంటే స్ట్రిక్ట్ డైట్ మెయింటైన్ చేస్తున్నారు, ఎక్సర్సైజ్. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే నేను 6 o'clock నాకు షూట్ అయిపోతుంది, ఇంటికి చేరుకొని 7:30 కల్లా డిన్నర్ చేద్దాం అనుకుంటాం కదా. ఈ గ్యాప్లో ట్రాఫిక్ జామ్ ఏదో జరిగి 7:30 క్రాస్ అయింది అనుకోండి, ఇంకా అయిపోయింది, స్కిప్ అంతే. అదేంటి మనం ఇంటికి వెళ్ళి తిందాం అనుకున్నాం కదా, ఇదే లేదు, ఓన్లీ లిక్విడ్స్ అప్పుడు, సూప్ కానీ అంతే తప్ప నో సాలిడ్స్ ఆఫ్టర్ 7:30. సో అట్లా కొంచెం స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలని పెట్టుకున్నాను. బికాస్ ఇఫ్ యూ కంట్రోల్ యువర్ హంగర్ దెన్ యూ క్యాన్ కంట్రోల్ ఎనీథింగ్. కరెక్ట్. సో దట్ ఈస్ మై ఫుడ్. మేము ఎక్కువగా బ్రౌన్ రైస్ ఎక్కువ తింటూ ఉంటాము. వైట్ రైస్ వీక్లీ once or twice. అదర్వైజ్ ప్రిఫరబుల్లీ బ్రౌన్ రైస్. ఓకే. అండ్ యూ ఈట్ నాన్ వెజ్ టూ? నాన్ వెజ్ టూ, బట్ ఓన్లీ 3 days in a week. ఆ 3 days కంటిన్యూగా తింటా అని చెప్పట్లేదు, ఓన్లీ 3 days ఐ కెన్ ఈట్, అండ్ ఆ 3 days లో తింటే తినొచ్చు, లేకుంటే లేదు అంతే. బట్ రిమైనింగ్ 4 days ప్యూర్ వెజిటేరియన్. దట్స్ నైస్. గుడ్. సో ఇంకా మీరు లైక్ మళ్ళీ ఎప్పుడు వస్తున్నారు యుఎస్ కి? తెలీదండి, మళ్ళీ ఎప్పుడన్నా నెక్స్ట్ షో ఏదన్నా ఉంటే వెరీ సూన్ ఐ మైట్ బి హియర్. సో అప్పుడు నేను వచ్చే టైంకి నా సినిమా చిరంజీవ రిలీజ్ డేట్ అనౌన్స్ అయ్యి ఆర్ స్ట్రీమ్ అయ్యి ఉండొచ్చు. మీరందరూ చూసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.